తిరుపతి జిల్లా ఏర్పాడు మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గుడిమల్లం గ్రామానికి వెళ్లే దారిలోని పెనగడ్డం సర్కిల్ వద్ద ఏపీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రపంచానికే దిశ దశ నిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగరాజు నాయుడు, బాబునాయుడు, కిష్టప్ప, సీతాపతన్న, రాజేటి సుబ్రహ్మణ్యం, గుణయాదవ్, కెకే రమణ, మనోహర్ నాయుడు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ముందు మనం స్మరించుకోవడం జరిగింది. ఆయన 135వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఆయనకి సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాజ్యాంగం ఈరోజు బడుగు బలహీన వర్గాల దీనికి ఆయన చేసిన మేలు ఈరోజు గుర్తుంటుంది. ఎప్పుడో ఆయన కొన్ని సంవత్సరాల ముందు చేసినటువంటి మేలు ఈరోజు మనం గుర్తుంచుకోవడం జరుగుతున్నది. ఆయనే కన్నా లేకుంటే ఈ పొద్దు ఈ పేద బలహీన వర్గాలకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేటివి ప్రశ్నార్థకమే. కాబట్టి ఆయన చేసిన మేలును మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందిగా. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.